ఫోర్జరీ దొంగ సంతకాల నిగ్గు తేల్చండి. బుదూరు లక్ష్మి. నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తూ ముత్తుకూరు పంచాయతీ సర్పంచ్ బుదూరు లక్ష్మి, వార్డు మెంబర్ అబ్దుల్ షఫీఉల్లా ముత్తుకూరు పంచాయతీ నందున సంతకాన్ని ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పంచుకున్నారని, గ్రామంలో పంచాయతీ నిధులతో చేపట్టవలసిన మేడం గారు సర్పంచ్ మీరు కూడా మాట్లాడండి. 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 నా పేరు అబ్దుల్ షఫీఉల్లా, ముత్తుకూరు గ్రామ పంచాయతీ 8వ వార్డు మెంబర్ని. గత 2021 నుంచి ముత్తుకూరు గ్రామ పంచాయతీ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ముత్తుకూరు గ్రామ పంచాయతీలో చక్రం వెంకటేశ్వర్లు, కాకాని గోవర్ధన్ రెడ్డి, కట్టా విష్ణువర్ధన్ రెడ్డి, కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, కాకుటూరు అనితారెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ముత్తుకూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు వీళ్ళు స్వాహా చేస్తున్నారు. గిరిజన సర్పంచ్ అయిన మా సర్పంచ్ అమాయకత్వాన్ని అలసత్వంగా వాళ్ళు భావించి ఆమె తెలియకుండానే ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ ఎలిముద్దులు సృష్టించి కోట్ల రూపాయలు వాళ్ళు స్వాహా చేస్తున్నారు. దీని మీద గత వారం రోజులుగా మేము అనేక విధాలుగా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మేము ఫిర్యాదులు చేస్తున్నాం. ఈ ముత్తుకూరు పంచాయతీలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణాన్ని వెంటనే విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకొని ఆ నిధులు రికవర్ చేసి మళ్ళీ ముత్తుకూరు గ్రామ పంచాయతీకి ఆ నిధులు జమ చేయించమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్ ద్వారా అర్జీ సమర్పించాం. ఈ విచారణ వేగవంతంగా జరిగి దోషులపై ప్రభుత్వంలో చర్యలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం.